నమస్కారం అండి. ఇది ఎర్రినాగేపల్లి గ్రామము, వీకోట మండలము, చిత్తూరు జిల్లా. నా పేరు నరేంద్ర. ఇది దగ్గర 9 ఎకరాల ల్యాండ్. మేజర్ క్రాప్ వచ్చేసి మాది మామిడి తోట. ఇక్కడ ఏం చేసినా కానీ మేము ఓన్లీ ప్యూర్ ఆర్గానికే చేస్తాము. ఆర్గానిక్ అంటే బేసికలీ ఏమరా అంటే జీవామృతము, నీమాస్త్రము ఇట్లాంటి ఒక ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలు పండిస్తాం. ఇక్కడ ఏదైతే కానీ కెమికల్ వేయము. ఎందుకు వేయమురా అంటే అందరూ మాట్లాడతారు. బేసిక్లీ ఏం మాట్లాడతారు అంటే మా తాత ఇంత స్ట్రాంగ్గా ఉండే, మా నాయన ఇంత వాళ్ళ తాత అంత స్ట్రాంగ్గా ఉండే, వాళ్ళు అన్నేళ్ళు బతికిండ్రని. ఎందుకు బతుకుతూ ఉంటారంటే వాళ్ళు తినే తిండి బాగుంటూ ఉండే. ఇప్పుడు మన పరిస్థితి ఏమరా అంటే ప్రతి ఒక్కటి కెమికల్. టమాటాని కొంచెం ఒకసారి ఓపెన్ చేసి మనం స్మెల్ చూస్తే క్లియర్గా కెమికల్ స్మెల్ కనబడుతుంది. సో ఇప్పుడు నేను అట్లీస్ట్ నా ఫ్యూచర్ జనరేషన్ ఏమంటే నా 40 years అయింది, మేజర్ ఫుడ్ నేను కెమికలే తిన్నా. మోస్ట్ అన్ఫార్చునేట్ జనరేషన్ అంటే మాది. ఎందుకంటే మేబీ 70s 80sలో కెమికలైజేషన్ ఎక్కువైంది. సో మేము పుట్టింది 80sలో కాబట్టి ఐ హ్యాడ్ ఓన్లీ కెమికల్స్. సో నా ఫ్యూచర్ జనరేషన్ కన్నా మంచి ఫుడ్ ఇద్దాము, కనీసం నా కాంట్రిబ్యూషన్ ఇది సొసైటీకి పుట్టినందుకు ఏదో మంచి పని చేద్దామని చెప్పేసి నేను ఓన్లీ ఆర్గానిక్ పండించాలని చెప్పి ఓన్లీ ఆర్గానిక్ మందులు వాడుతూ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోయినా కానీ దాన్ని నేను అప్పుడు కెమికల్ వాడలేదు. నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి వదిలేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ చేస్తాను. ప్రాఫిట్స్ వస్తాయని నాకు నమ్మకం ఉంది. కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా ఇమెన్స్గా ఉంది. ఫ్యూచర్లో ఇది ఒక రోల్ మోడల్గా చేసి అందరికీ చూపించాలనేది నా ఉద్దేశం. సార్ వాళ్ళ ముందర చెప్తాను, ఎప్పుడైనా ఒక అవార్డు తీసుకుంటాను సార్ వాళ్ళ చేతుల్లో అనేది నా కాన్ఫిడెన్స్. ఇక్కడ అదే కాకుండా మామిడి పంటే కాకుండా ప్రైమరీ క్రాప్ కాకుండా ఇంటి కోసం కూరగాయలు ఒక 30-40 సెంట్లు వాడి ఇంటి కోసం అది మల్టీ క్రాప్గా ఒక ఇంటి కోసం కూరగాయలు పండిస్తాం. అన్ని రకాల కూరగాయలు, టమాటాలు, బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, అలసందలు, అనపకాయలు, ముల్లంగడ్లు, కాకరకాయలు అన్నీ పండిస్తూ ఉన్నాము. ఇంట్లో మేము అదే తింటాము. అది కాకుండా మేము చిన్నప్పుడు చాలా కష్టపడేవాళ్ళం. ఏదైనా ఫ్రూట్ కావాలంటే ఎక్కడో కిలోమీటర్లకు వెళ్ళి కోసుకొని తినేవాళ్ళము. ఇప్పుడు మా పిల్లలకి ఆ ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి దగ్గర ఒక 100 వెరైటీల ఫ్రూట్స్ మొత్తం ఇక్కడే నాటినాము. ఆల్రెడీ ఒక 30% 40% క్రాప్ వస్తుంది. కొన్ని చెట్లు 4-5 years కావాలి. సో ఇక్కడ ఫ్యూచర్లో మనకు 100 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయి.